ఫ్రెండ్స్ మనము మ్యాథ్స్ కంటెంట్ నుంచి కొన్ని బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 91. ఇవన్నీ మోడల్ పేపర్స్ నుంచి బిట్స్ ఫ్రెండ్స్. ఏమి ఇచ్చారంటే 4 - 7 - 6 డివైడెడ్ బై 2 యొక్క విలువ ఎంత? 4 - బ్రాకెట్ ఆఫ్ 7 - 6 డివైడెడ్ బై 2 అంటే మనము 4 - 7 6 డివైడెడ్ బై 2 అంటే 3 కదా ఫ్రెండ్స్. సో ఇలా ఇచ్చారు. మనం ఇక్కడ 4 - 7 - 3 అంటే 4 - 4 వస్తుంది. 4 - 4 అంటే 0. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తొట్టెని 2 పంపులు వరుసగా 5-7 నిమిషాలలో నింపగలవు. 3వ పంపు ఆ తొట్టిని 3 నిమిషాలలో ఖాళీ చేయగలదు. ఆ 3 పంపులను ఒకేసారి తెరిచిన 1 నిమిషంలో తొట్టిలో నిండు భాగము. ఏమడుగుతున్నాడు? ఒక తొట్టిని 2 పంపులు వరుసగా 5-7 నిమిషాలలో నింపగలవు మరియు 3వ పంపు ఆ తొట్టిని 3 నిమిషాలలో ఖాళీ చేయగలదు. అంటే 1/5 + 1/7 ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ చేయాలి. -1/3 మనకు కాసాగు తీసుకుంటే 105 వస్తుంది. సో 5 × 21 = 105 కాబట్టి 21 + 7 15 = 105 + 15 - 35 తీసుకుంటే 36 - 35/105 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 1/105. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 80 యాపిల్ పండ్లను ABCలు 2:4 నిష్పత్తిలో పంచగా A మరియు Cలకు కలిపి 60 యాపిల్ పండ్లు వచ్చిన X యొక్క విలువ. 80 యాపిల్ పండ్లను ABCలు 2:4 నిష్పత్తిలో పంచగా A మరియు Cలకు కలిపి 60 యాపిల్ పండ్లు వచ్చిన X యొక్క విలువ అని అడుగుతున్నాడు. మొత్తం ఆపిల్ పండ్లు ఎన్ని ఫ్రెండ్స్? 80 యాపిల్ పండ్లు ABCలకు 2 × X × 4 నిష్పత్తిలో పంచారంట. మరియు A మరియు Cలకు కలిపి ఎన్ని? 60. A + Cలకు కలిపి 60. సో ఆపిల్ పండ్లు ఇచ్చిన X విలువ ఎంత అని అడుగుతున్నాడు. 6 భాగాలకు 60 అని అనుకుంటే ఒక్క భాగానికి 10 అవుతుంది. సో A + B + C అంటే 2 × 10 X × 10 4 × 10 వేసుకుంటే 80 కాబట్టి 20 + 10x + 40 ఈ 40 + 20 60 అవుతుంది. 80 - 60 = 10x. 10x = 20, x = 20/10 అంటే x = 2 అని వస్తుంది. x విలువ ఎంత ఫ్రెండ్స్? 2. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 94. మొదటి 5 వరుస సరి సంఖ్యలు మరియు మొదటి 3 ప్రధాన సంఖ్యల సరాసరి. మొదటి 5 వరుస సరి సంఖ్యలు మరియు మొదటి 3 వరుస ప్రధాన సంఖ్యల సరాసరి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మొదటి 5 వరుస సరి సంఖ్యలు 2, 4, 6, 8, 10. అలాగే మొదటి 3 వరుస ప్రధాన సంఖ్యలు 2, 3, 5. అవి మొత్తం చేసుకోవాలి. వీటి యొక్క సరాసరి అడుగుతున్నారు కాబట్టి మనకి ఎన్ని సంఖ్యలు అవుతాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 అంకెలు ఉన్నాయి కాబట్టి బై 8 చేసుకొని ఇవి మొత్తం అడిషన్ చేసుకుంటే 40 అవుతుంది. 40/8 అంటే 5 వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 5. క్వశ్చన్ నెంబర్ 99. సమబాహు త్రిభుజంలోని సౌష్టవాక్షముల సంఖ్య అని అడుగుతున్నాడు. సమబాహు త్రిభుజంలోని సౌష్టవాక్షముల సంఖ్య 3. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 96. వృత్తరేఖా చిత్రంలో వివిధ విలువలను సూచించేవి. వృత్తరేఖా చిత్రంలో వివిధ రేఖలను చిత్రించేవి వచ్చేసి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సెక్టార్లు. వివిధ విలువలను సూచించే వాటిని సెక్టార్లు అంటారు. క్వశ్చన్ నెంబర్ 97. ఈ క్రింది వాటిలో పరస్పర ప్రధాన సంఖ్యల జత. పరస్పర ప్రధాన సంఖ్యల జత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 14 and 9. 14 9లకు 1 తప్ప ఉమ్మడి కారణాంకాలు లేవు కావున ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 98. 5/2 పవర్ ఆఫ్ 2 5/2 హోల్ స్క్వేర్ 5 × 5/2 × a + 5 = 2/5 × -8 అయితే ఏ విలువ ఎంత అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇది మనము ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాలంట. a పవర్ m × a పవర్ n = a పవర్ m + n. a పవర్ -n = 1/a పవర్ n అవుతుంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా వేసుకొని 5/2 ఇంటూ ఇది కలిపి వేసుకోవాలి కదా ఫ్రెండ్స్. m × n అంటే ఇంటూ కాబట్టి
2 ప్లస్ ఏ ప్లస్ 5 ఈక్వల్ టు, ఇది తిప్పి రాసుకుంటే మైనస్ అనేది పోతుంది ఫ్రెండ్స్. ఇది రివర్స్ చేస్తే మైనస్ అనేది పోతుంది. భూములు సమానం కావున వాటి ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి. 7 ప్లస్ ఏ ఈక్వల్ టు 8, ఏ ఈక్వల్ టు 8 మైనస్ 7, ఏ ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 అవుతుంది. నెక్స్ట్ 99. ఒక వాహనము 25 నిమిషాల్లో 14 కిలోమీటర్లు ప్రయాణం చేయును. అదే వేగంతో 5 గంటలలో ప్రయాణం చేయు దూరము కిలోమీటర్లలో ఎంత అని అడుగుతున్నాడు. ఒక వాహనము 25 నిమిషాలలో 14 కిలోమీటర్లు పోతుంది, అయినా కూడా 5 గంటలలో ఎన్ని కిలోమీటర్లు పోతుందని అడుగుతున్నాడు. సో 25 నిమిషాలు అంటే 25/60 చేసుకుంటే 5/12 అవర్స్ వస్తుంది. మనం అవర్స్లోకి మార్చుకుంటున్నాం ఇది నిమిషాలను. 5/12 అవర్స్ అవుతుంది. 5/12 అవర్స్కి 14 కిలోమీటర్స్ పోతే 5 అవర్స్కి ఎన్ని కిలోమీటర్ పోతుంది అంటే 14 × 12/5 × 5 చేసుకున్నాడు. 5 క్యాన్సిల్ అవుతుంది. 14 × 12 168 కిలోమీటర్స్ అవుతుంది. మీరు ఇది నిమిషాలని అవర్స్లోకి ఎలా మార్చుకోవాలనేది ఇక్కడ ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. 25 అంటే 60 మినిట్స్ కాబట్టి అవర్కి 25/6 చేసుకుంటే 5/12 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఒక గది పొడవు, వెడల్పులు మరియు ఎత్తులు వరుసగా 8 మీటర్లు, 6 మీటర్లు మరియు 5 మీటర్లు అయితే ఆ గది 4 గోడల వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. పొడవు, వెడల్పు, ఎత్తు ఇచ్చారు మనకు. పొడవు L = 8, B = 6, H = 5. గది 4 గోడల వైశాల్యము 2H × L + B, 2 × 5 × 8 + 6, 10 × 14 140 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. ఒక త్రిభుజంలోకి కోణంల నిష్పత్తి 1:2:7 అయినా ఆ త్రిభుజం ఏమిటని అడుగుతున్నాడు. 1:1 + 2 + 3 10 అవుతుంది. 1/10 × 180 వేసుకుంటే 0 క్యాన్సిల్ అవుతుంది. 18 36. ఓకేనా. మళ్ళీ 7/10, 1/10 వేసుకున్నాము, 18 వచ్చింది. 2/10 వేసుకుని 180 చేస్తే 36 వచ్చింది. 7/10 × 180 చేస్తే 126 వచ్చింది. ఇదేమవుతుంది, అధిక కోణ త్రిభుజము అవుతుంది. సో ఈరోజైతే ఇవి చూసాం కదా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము. టెట్ వాళ్ళకి అలాగే డిఎస్సి వాళ్ళకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ బిట్స్ తప్పకుండా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.